మీకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి ఇంటికి ఇచ్చి పంపించి ఇచ్చిరమ్మని చెప్పాడు. మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రకంగానే మేము ఎప్పుడు జీవితకాలం మీకు వచ్చి మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోతాం మేము. చంద్రబాబు నాయుడు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. రేపు సెలవు ఈ రోజే పోయి ఇవ్వండి. మేము కూటమి ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతాం. మనం అందరం కూడా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటాము. ఏం పెద్దయినా చంద్రబాబు నాయుడు మీ ఇంటికి పోయి ఇచ్చిరమ్మని చెప్పాడు. పెన్షన్ కదా, గుర్తుపెట్టుకుంటావు కదా. నీకు 2 నెలలది ఒకేసారి ఇస్తానంట, 10 నెలలు నువ్వు తీసుకోలేదంట. చూడు అట్లుంటారు మన అధికారులు కూడా. ఎంతో వినయంతో మర్చిపోకుండా మీ డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. మనము ఎప్పుడు కూడా మీ సేవలో ఉండాలన్నదే మా తాపత్రయము. మీకు ఎప్పుడు ఏం పని కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం, అన్ని పనులు చేసి పెడతాం. మంచి రైట్, ఇంకా కూడా బాగా చేస్తాం. చంద్రబాబు నాయుడు మీ ఇంటికి పోయి పింఛన్ ఇచ్చి రమ్మని చెప్పి నన్ను పంపించినాడు. నేను చల్లగుంటాను, నువ్వు చల్లగుండాలా.